రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక ఆస్తుల రిజిస్ట్రేషన్ వ్యవస్థ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దస్తావేజుల లేఖర్లు చేపట్టిన పెన్ డౌన్ నిరవధిక సమ్మె 3వ రోజుకు చేరుకుంది. ఇక రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా దస్తావేజులు తయారీ ప్రక్రియ నిలిచిపోవడంతో ఇక సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. అమలాపురం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట ఇక నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఇక లేఖర్లకు వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ అలాగే పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. ఇక తక్షణమే జీవో 396 కూడా రద్దు చేసి దస్తావేజు లేఖర్లు అలాగే స్టాంప్ వెండర్లు టీటీపీ ఆపరేటర్ల జీవనోపాధిని కూడా కాపాడాలంటూ ఎమ్మెల్సీ బొమ్మి డిమాండ్ చేశారు. ఇక రిజిస్ట్రేషన్ వ్యవస్థను కూడా ప్రైవేటీకరణ చేయమంటూ కూడా చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక మరోవైపు సేవా కేంద్రాలను కూడా ప్రారంభించడానికి సిద్ధమవడంపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పేసి పై మాటలు మాట్లాడుతున్నారు. మీరు చేసేదేమో ప్రైవేట్ ఏజెన్సీకి కట్టబెడుతున్నారు, మరి ప్రైవేటైజేషన్ కాదంటున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లేఖర్లందరూ కూడా 20-30 సంవత్సరాల నుంచి వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇదే వృత్తిని నమ్ముకుని జీవనోపాధం చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 396 జీవోను రద్దు చేయాలి. యథావిధిగా ఇప్పటికే కంప్యూటరైజేషన్ కార్యక్రమం జరుగుతున్నప్పటికీ కొంత నష్టపోయినప్పటికీ కూడా మరి రిజిస్టర్ ఆఫీసులో ప్రజలకి రిజిస్టర్ ఆఫీస్కి అనుసంధానంగా వ్యవహరిస్తున్నటువంటి లేఖర్ని ఈ ప్రభుత్వం ఆదుకోవాలి. ఏనాటి నుంచో మనకి మేము పుట్టక ముందు నుంచి కూడా ఈ లేఖర్ల ద్వారాగానే ఈ రిజిస్టర్ ఆఫీస్కి ప్రజలకి మధ్యలో ఈ లేఖర్లే ఉండి రిజిస్ట్రేషన్ చేయించడము లేదంటే అమ్మిన దస్తావేజులకు రాయటం కూడా మా అందరికీ తెలుసు. అటువంటి కార్యక్రమాన్ని రద్దు చేసి వేరే ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్పడం అన్నది చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ వెలుగోడు రేంజ్ పరిధిలో 4 పులి